ఈ ఘటనకి సంబంధించి కావచ్చు ప్రజెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి కూడా మాట్లాడదాము. వాళ్ళతోటి మాట్లాడి అసలు ముఖ్యంగా ఈ ఇంటి ఓనర్ తోటి మాట్లాడదాము, అసలు వాళ్ళకి పరిచయం ఉందా లేదా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎలా అనుకుంటున్నారంటే ఈ హత్యకి సంబంధించి దాదాపు 4 రోజుల నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, అసలు ఈ బాలుడు చేశారంటే మీరు ఎలా అనుకుంటున్నారు, అసలు ఊహించారా? ఇంతమంది సఫర్ అయిపోయారంటే పోలీసు వాళ్ళు, వందల పోలీసు వాళ్ళు సఫర్ అయిపోయారు. మేము మా చుట్టాలు మేము కనీసం దగ్గర ఒక 100 మంది మేము సఫర్ అయిపోయినాము. అది ఈరోజు ప్రాబ్లం సాల్వ్ అయింది. మమ్మల్ని కూడా నిందించారు, ఇంటి ఓనర్లు కూడా చేయిందని చెప్పేసి వాళ్ళు ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా అనుకున్నారు, అనుమానం పడినారు. ఇటువంటి అయినా కూడా మేము భరించినాము. సరే ఆ తేల్తల్లే పోలీసు వాళ్ళకి సహకరిస్తే వాళ్ళే చూస్తారు, వాళ్ళే పెడతారు బయట. బాబు తెలుసా సార్, అంటే ఈ బిల్డింగ్లో నివాసం ఉంటున్న వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడు, ఈ బాబుని ఎప్పుడైనా చూడడం జరిగిందా? మీరు ఎప్పుడైనా? ఇక్కడే ఆడుకుంటారు, క్రికెట్ ఆడుకుంటారు, పిల్లలు అందరూ ఆడుకుంటారు. ఆ పిల్లలతో పాటు ఆ అబ్బాయి కూడా ఆడుకుంటారు, అందరు ఉంటారు ఇక్కడే. అంటే సహస్రాతో ఎప్పుడైనా కలిసి ఉండడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు తనతోటి? అది చూడలేదు. పిల్లలు అందరూ ఆడుకుంటారు, అది మాత్రం చూడలేదు. సహస్రతో ఆడుతాడా లేదా అనేది మేము చూడలేదు. పిల్లలందరూ వాళ్ళ అబ్బాయితో ఆడతారు. వాళ్ళ అబ్బాయి మీరు చూసారా? చూసాము. వాళ్ళ తమ్ముడితోనే ఆడతారు కదండి, తమ్ముడితోనే ఆడతాడు, వాళ్ళు ఇక్కడనే ఆడతారు, తమ్ముడితోనే ఆడతారు. వాళ్ళ ఈ సహస్ర వాళ్ళ తమ్ముడితోనే ఆడతాడు ఆ పిల్లగాడు. సహస్ర మా పిల్లలతో ఆడుతుంది, వాడు వాళ్ళతో ఆడతాడు. గల్లీలు అందరితో ఆడతాడు ఆ పిల్లగాడు, పైన పిల్లగాడు సహస్ర వాళ్ళ తమ్ముడు గల్లీలు అందరితో ఆడతాడు. వీడనే కాదు ఎవరితోనైనా ఆడతాడు, ఇక్కడనే కాదు ఆ పక్కన గల్లీలో పోయి కూడా ఆడతారు. అంటే అసలు ఊహించారమ్మా ఈ ఘటన జరుగుతుంది అని చెప్పేసి? అసలు అనుకున్నారా మీరు? అట్లా అసలు ఊహించలేం, నిజం ఇది ఊహించలేం సార్. పక్క నుండి అందరు ఆ బ్రెయిన్ ఏం బ్రెయిన్ అది అసలు. చిన్న పిల్లగాడు అని అనుకుంటాం కానీ ఆ పిల్లగాడు అట్లా వేసిండని అనుకుంటామా? పక్కకుండి ఇట్లా చేసిండు, ఆ బాబు చేసిండంటే ఇంకా షాకింగ్ మాకు. అసలు అంత చిన్న బాబు ఇంతమందిని మన టెన్షన్ పెట్టేసిండు. ఎంత పిల్లగాడు మూతి మీద మీసం ఇట్లా సరిగ్గా రాని పిల్లగాడు అట్లా చంపిండు, అంత ఘోరంగా చేసిండు ఆ పాపకు. ఇది న్యాయమేనా అసలు? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడండి, ఎందుకు ఇట్లా చేసిండు ఏంది అడగండి. ఆ పిల్లగానికి శిక్ష మట్టు కంపల్సరీ ఉండాలి, మళ్ళీ ఇంకొకరికి చేయొద్దు. ఇప్పుడు ఇవాళ వదిలేసిరనుకో రేపు ఇంకా పెద్దగా అయినాక ఇంకెన్ని చేస్తాడు ఆ బాబు. ఇది న్యాయం కాదు, అనవసరంగా పాపను చంపిండు, అంత ఘోరం చేసిండు ఆ బాలుడు. వాస్తవానికి తను ఒక లెటర్ రాసుకున్నాడు, లెటర్లో ఎలా దొంగతనం చేయాలి, ఎలా తప్పించుకోవాలని చెప్పేసి కూడా ఒక లెటర్ రాసుకున్నాడు. ఆ తర్వాతనే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. అంటే తన ఏజ్ చూస్తేనేమో అంత చిన్నగా ఉంది, కానీ ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు, ఒడిగట్టాడు అనేది ఏంది? వాళ్ళ పేరెంట్స్కు అడుగుండి, వాళ్ళ అమ్మకు అడగండి. అంటే ఎప్పుడన్నా ఇట్లా చేసిండా దొంగతనాలు ఏమన్నా? ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్కు తెలుస్తుంది, వాళ్ళ సిస్టర్స్కు తెలుస్తుంది, వాళ్ళకి అడగండి. ఎప్పుడన్నా చేసిండా ఇట్లా ఏమన్నా చేసిండా, దాన్ని బట్టి అట్లా చేసిండా. ఇప్పుడు పైసలు తీసుకున్నప్పుడు డబ్బుల కోసం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి చూసిండొచ్చు, చూసేసరికి అలా చంపేసిండు. మళ్ళీ చూస్తే ఇప్పుడు ఇదే గల్లీలో ఇక్కడనే ఉంటాడు కదా, ఈ పక్కన అపార్ట్మెంటే కదా, అమ్మ చూసింది చెప్తాడేమో అని ఆ ఉద్దేశంతో ఇట్లా బాబు చంపొచ్చు. ఇలా చంపిండంటే ఎంత ధైర్యం ఉంటే ఒక మంచి ప్రాణం తీయాలి. ఇప్పుడు చిన్న పిల్లగాడే అంటారు కానీ అంత కోసిండంటే ఎంత ధైర్యం. అంతటి ఆలోచన రావడానికి అంత చిన్న ఏజ్ లో వచ్చిందంటే ఎలా ఊహించుకోవచ్చు అమ్మా, ఎలా ఆలోచించవచ్చు దీనికి? అదే మేము షాక్ అయిపోయినా. నేను ఇప్పుడు ఆ బాబు చేసిండంటే నేను మొన్న ఇట్లకైనా వెళ్తుంటా ఇట్లా అక్కడ నిలబడ్డాడు పట్టుకొని మంచిగా ఆడుకుంటా. జరిగిన తర్వాత ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు, రోజు వస్తున్నా నేను ఇక్కడికి. ఆ ర్యాపిడ్ని పట్టుకొని ఆడ నిలబడ్డాడు, నేను ఇట్లా చూసుకుంటా పోయినా. ఇప్పుడు నేను తెలివంగా నేను షాక్ అయిపోయినా బాబు చేసిండంటే. అందరి మీద అనుమానం వచ్చింది, ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు దర్యాప్తు చేశారు, కానీ ఇంత మీద ఎక్కువ అనుమాన పడ్డారు. ఇప్పుడు మా అన్న కొడుకు మీద ఎక్కువ అనుమాన పడ్డారు. మీరు ఏసిరి గిట్లా టీవీలన్నా ఇంటి ఓనర్ కొడుకు చంపిండు అని ప్రతి ఒక్కరు ఇక్కడ చూసుకుంటూ పోతురు. మా కుటుంబంలో ఇంతవరకు మాకు సంపడాలు నరకడాలు మాకు తెలియదు. మేము కష్టపడి బతికినోళ్ళము, కష్టపడి సంపాదించుకున్నోళ్ళము. అంటే ఇంత చిన్న ఏజ్లో తనకి ఇలాంటి ఆలోచనలు రావడం కావచ్చు, అంటే యూట్యూబ్ చూసి ఓటీటీ ప్లాట్ఫామ్స్ వీడియోలు చూసి తిను ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి చూస్తున్నారు పిల్లలు, ఫోన్లు పట్టుకుంటారు, అవి పట్టుకుంటారు, దాన్ని బట్టి ఇట్లా చెడిపోవచ్చు. కానీ పేరెంట్స్ కరెక్ట్ చూడాలి, ఏం చేస్తుండు బాబు, ఏం వాడుతుండు,
ఆయన ప్రవర్తన ఎట్లుంది, ఆయన క్యారెక్టర్ ఏంది, అది తల్లి తండ్రి గమనించి పిల్లల్ని అదుపులో పెట్టుకోవాలి. అమ్మ, తల్లిదండ్రులకి తెలియదు అంటారా? ఆ ఘటన జరిగి 4 రోజులు అవుతుంది, ఆ తల్లిదండ్రులకి తెలియదు అంటారా? మీరేం చెప్తారు? తల్లిదండ్రులకు తెలుసో తెలియదో మనకు తెలియదండి. ఏ తల్లిదండ్రి కూడా ఇట్లా చెయ్యి అని పిల్లలకు చెప్పారు కదా. అంటే ఇప్పుడు మేబీ ఆ బాబు చిన్న బాబు మైనర్ కదా, ఆ బాబుకు తెలిసి చేసిండా తల్లిదండ్రులకి తెలియదు అని అంటే ఒక లెటర్ రాసుకున్నాడు తను. ఒక లెటర్లో ఎలా వెళ్ళాలి, ఎలా దొంగతనం చేయాలి, ఎలా రావాలి, తప్పించుకోవాలని చెప్పేసి. అంటే ఆ లెటర్ తల్లిదండ్రులు చూసిండారా, లేకపోతే చూస్తే చెప్పకుండా బయటికి చెప్పలేదంటారు? ఇదిగోండి ఆ బాబు లెటర్ రాసుకున్నాడు. ఎందుకంటే బాబు అచ్చ కేసు కదా. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చెప్తా ఆన్సర్ నీకు. ఇప్పుడు అది ఇప్పుడు అచ్చ కేసు కదా. చూసి గిట్లా నా కొడుకు మీదకి వస్తుండొచ్చు ప్రతి ఒక్క తల్లికి ఉంటుంది, అది వాస్తవమే. ఇప్పుడు చూసి గిట్లా దాచిపెట్టచ్చు కదా. ఇప్పుడు బయట పడ్డానికి ఇప్పుడు ఆమె మేము మాట్లాడలేకపోవచ్చు, అవునా కదా? ఇప్పుడు ఇది ఖచ్చితంగా తల్లికి తెలిసే ఉంటుంది, ఇది తెలియకుండా మట్టుకు ఉండదు. అదే అండి, తెలిసే ఉంటుంది. చదువుకున్న వాళ్ళైతేనేమో తెలుసుంటుంది. తల్లిదండ్రి చదువుకొని పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంకంట ఏం చేస్తున్న వాళ్ళకైతే తెలుసుంటుంది. ఇప్పుడు వాళ్ళు చదువుకున్న వాళ్ళు మళ్ళీ పని చేసుకొని బతుకునే వాళ్ళు తెలియదు కదా. మళ్ళీ ఏ తల్లిదండ్రి అయినా కానీ బాబు అట్లా చేయాలని కోరుకోరు. ఎంత చెడ్డ తల్లిదండ్రి అయినా బాబు మంచిగా ఉండాలని, ఫ్యూచర్ మంచిగా ఉండాలని ఆలోచిస్తారు. మళ్ళీ ఇక దాన్ని ఎట్లా ఉంటుందో. కానీ ఆ పాపకు మాత్రం చాలా అన్యాయం జరిగిందండి. అన్నం పుణ్యం తిరగని పాప బలి అయిపోయింది. దానికి ఏం న్యాయం అవుతుందో, ఏం న్యాయం చేస్తారో. ఇన్ని రోజులు మేము ఎంత సఫర్ అయినాము, 4 days నుంచి అంత సఫర్ అయినామండి. మా అక్క వాళ్ళు ఓనర్లు ఎంత సఫర్ అయినాము. కాచిగూడలో మా ఇల్లు ఉంటే అక్కడ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నామండి. రోజు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాం. ఎందుకంటే మా బావ బాగాలేదు, హెల్త్ బాగాలేదు, మా అక్కకి హెల్త్ బాగాలేదు. మా బాబు అంత యాక్టివ్గా ఉండడు, మా కోడలు ఉన్నంత యాక్టివ్గా. చాలా భయపడిపోయినాము. ఓనర్ వాళ్ళు ఇదే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చేశారు, ఇదే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చేశారని అంటే చాలా మాకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోతుంది. కేసుకు సంబంధించి పోలీసులు అయితే మొత్తానికి హంతకుడిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేసులో భాగంగానే స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సహస్రిని హత్య కేసు అయితే మొత్తానికి మిస్టరీ వీడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. స్థానికంగా కూడా చాలామంది కూడా ఇంతటి దారుణానికి వడిగట్టిన బాబు అంటే ఒక చిన్న ఏజ్ పర్సన్ ఇంతటి దారుణానికి ఎలా వడిగట్టారని చెప్పేసి ప్రజెంట్ అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు బాలుని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.